అందరికీ జై శ్రీరామ్. ఇది తెలంగాణ ఆంధ్ర సంబంధించి కాదు, రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలకు సంబంధించిన వీడియో. అలాగే పెన్షన్లలో జరుగుతున్నటువంటి పెన్షన్ల పెంపులో జరుగుతున్నటువంటి పెన్షన్లు పెంచిన తర్వాత పెన్షన్లు తీసుకున్నప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని ప్రాబ్లాల గురించి ఈ వీడియో అనేది మనం చూడడం జరుగుతుంది. నిజంగా వృద్ధాప్య పింఛని, దివ్యాంగుల పింఛని, ఇలా రకరకాల పింఛన్లలో మనకు మీద గనక 10 రూపాయలు, 20 రూపాయలు, 16 రూపాయలు, 50 రూపాయలు ఉంటే గనక ఆ సంఘటనలు ఏంటి నిజంగా మీరు కూడా ఎదుర్కోవచ్చు. దీని కింద ఖచ్చితంగా నేను అద్దన్న మీరు కామెంట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ వీడియో కనుక మీ దాకా చేరినప్పుడు మీకు అనిపించింది, మీరు ఈ వీడియోలో చూసింది నిజమా కాదా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ప్రభుత్వ పింఛన్లు తెలంగాణలో పెంచక తెలంగాణ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అటు ఆంధ్రాలో పెన్షన్లకు పొందే సమయంలో నోటీసులు వచ్చి దివ్యాంగులు బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో వీళ్ళను కూడా దివ్యాంగులను, వృద్ధులను, వాళ్ళను ఎవరి వదలకుండా ఈ పని జరుగుతూ ఉంది. అది ఏం పని అనేది ఇప్పుడు మనము చూడాల్సి ఉంది. అసలు ఏం పని జరుగుతూ ఉంది? మరి ఇది తెలంగాణలో జరుగుతూ ఉంది, ఎక్కడైనా జరుగుతూ ఉంది. దీని గురించి తెలివి అంటే అది ఏం తెలివిరా నాయన. 16 రూపాయలు తీసుకుంటూ లక్షల్లో పోగు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి ఆసరా పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. దివ్యాంగులకు 4016, ఒంటరి మహిళలకు 2016, గీతా కార్మికులకు, వృద్ధులకు 2016 చొప్పున అందిస్తుంది. మొదటి నుంచి కూడా ఈ అకౌంట్ మెయింటెనెన్స్ చేస్తున్న వారు నేరుగా అకౌంట్లోకి మనీ అనేది క్రెడిట్ అవుతుంది. కానీ నెల మనం కస్టమ్ సర్వీస్ పాయింట్ల దగ్గరికి వెళ్ళి తీసుకునే వారికి నిర్వాహకులు 2000 మాత్రమే ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే తెలంగాణనే కాదు, ఇది తెలంగాణ బేస్ చేసుకొని చెప్పే వీడియో కూడా కాదు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, ఇప్పుడు ఆంధ్రాలో రైతులకు మన వడ్ల పైసలు కానీ, లేకపోతే మనకేముంది ఇప్పుడు అక్కడ మనకు రైతులకు కానీ, ఇక్కడ తెలంగాణలో రైతు భరోసా కానీ ఏమైనా డబ్బులు పడ్డాయంటే 5016 ఉన్నాయనుకో, 5020 రూపాయలు పడ్డాయి. 5020 రూపాయలు ఇయ్యరు, కానీ కట్ చేసుకున్నాడు మాత్రం 5020 రూపాయలు కట్ చేసుకుంటారు. ఇక్కడ 5000 మన చేతికి ఇచ్చి ఇచ్చిన అంటారు, 20 రూపాయలు వాళ్ళ గల్లాలో వేసుకుంటారు. ఇక్కడ పెన్షన్ల కాడ కూడా సేమ్ పాయింట్ ఏంటి అంటే, బ్యాంకుల్లో నెల క్రెడిట్ అయ్యే పెన్షన్లకు మీద 16 రూపాయలు ఎవ్వరూ ఇవ్వడం లేదు అనేది ఈ యొక్క కామన్ క్వశ్చన్. దీనికి మరి ప్రభుత్వాలు ఏ విధంగా సమాధానం చెప్తాయి? మినీ పాయింట్లు పెట్టేది ఏదైతే మనకు బ్యాంకుకు సంబంధించినటువంటి వాళ్ళే. మరి బ్యాంకులో పనిచేసే వాళ్ళకి శాలరీ కూడా తీసుకుంటా ఉన్నా కానీ పేద బడుగు బలహీన వర్గాలు అమాయక ప్రజల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 16 రూపాయలు, 20 రూపాయలు, ఒక ఆయన దగ్గర అయితే 50 రూపాయలు. ఇంకా ముందు చూస్తూ ఉంటే ఏ రకంగా జరుగుతూ ఉంది మినీ పాయింట్ల ద్రోహాలు అనేవి మనం చూద్దాము. ఒకసారి చూడండి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము వృద్ధులకు, ఒంటరి మహిళలకు అందజేస్తున్నటువంటి ఈ యొక్క ఆల్రెడీ దీని విషయం పైన కాదు, ఇక్కడ 2016 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ కొందరు నిర్వాహకుల పైన చిల్లరను లబ్ధిదారులకు ఇవ్వకుండా తమ జేబుల్లో వేసుకుంటున్నారు. దీని గురించి ఒక మంచి విషయం చూద్దాము. ఇక్కడ నిర్వాహకుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని చాలామంది వృద్ధులు అలాగే నిర్లక్ష్యకుల తమ మొబైల్ ఫోన్కు వచ్చే బ్యాంకు ఎంఎంఎస్ల గురించి అవగాహన ఉండదు. అంటే కొంతమంది ఏడుంటుంది, వృద్ధులకు చదువుకున్న వాళ్ళకి ఏడుంటుంది, ఉండదు కాబట్టి మరికొందరికి ఫోన్లు కూడా ఉండవు. దీంతో వారు పూర్తిగా సిపిఎస్ నిర్వాహకుల పైన ఆధారపడుతున్నారు. ప్రతి నెల బయోమెట్రిక్ వేసినటువంటి డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ నిర్వాహకులు మొత్తము డ్రా చేస్తుర్రు. అంటే ఇప్పుడు దాదాపు 4016 రూపాయలు పడ్డాయి అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారు, నిర్వాహకులు అంటే ఇదే మిన్ని పాయింట్లు పెట్టిన వాళ్ళు మొత్తము డబ్బులు డ్రా చేస్తారు, పైన చిల్లర మాత్రం ఇవ్వడం లేదు. ఈ మోసం గురించి చాలామంది లబ్ధిదారులకు తెలియలేదు. తెలిసినా కూడా సర్వీస్ ఛార్జీలు కావచ్చని అడిగేందుకు వెనుకాడుతున్నారు.
కొన్ని సందర్భాల్లో 30 నుంచి 50 రూపాయల వరకు అనదంగా డ్రా చేస్తున్నట్టు కూడా ఫిర్యాదులు. ఈ 30 రూపాయలు 50 రూపాయలు ఏంది? ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మనకు రైతు భరోసా 5,000 రూపాయలు పడ్డది, లేదు 5,000 చిల్లర గుంట 2 గుంటలది అట్లా. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకున్నటువంటి రైతులకు అక్కడ కూడా డబ్బులు పడ్డాయి. డబ్బులు పడితే దాంట్లో 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా పడ్డాయి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మినీ పాయింట్లలో అంటే ఆ 50 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అంటే మొత్తానికి మనం 10,000 డ్రా చేయమన్నాం. ఆడ పడ్డాయి 10,050 రూపాయలు. 50 రూపాయలు 10,050 రూపాయలు డ్రా చేస్తూ ఉన్నారు. 50 రూపాయలు వాళ్ళ గల్లాలు వేసుకొని మిగతా 10,000 మనకి ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క మనిషి చొప్పున రోజుకు 50 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు దొబ్బుకు పోతా ఉంటే ఒక నెలకు ఆ యొక్క ఎవరైతే ఆ మినీ పాయింట్ మనిషి ఉంటాడో ఆయన ఎంత సంపాదించవచ్చు? ఇక మీరే ఆలోచన చేయాలి. ఇది కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి ఇదొక కుంభకోణం చిన్న తరహాల 30 నుంచి 50 రూపాయల వరకు అనదంగా డ్రా చేస్తున్నట్లు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఇలా ఒక్కొక్కరి నుంచి కొంత మొత్తం తీసుకుంటున్నట్టు మొత్తం లబ్ధాల నుంచి చూస్తే ఇది లక్షల్లో ఉంటుంది. లక్షల ఒక నెలకు ఒక్కొక్క మినీ పాయింట్లో పనిచేసే వ్యక్తి లక్షల్లో సంపాదిస్తున్నారు వాళ్ళ జీతాలు కాకుండా. దీని గురించి ఏం మాట్లాడతాం? ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇగో జరిగిన సంఘటనలు అధికారులు స్పందన. ఖమ్మం జిల్లాలో టేగులపల్లి మండలము గోల్యాతాండాకు చెందిన తేజావతు టేక్యా అనే వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురైంది. ఆయన 2 నెలల క్రితం పింఛని అలాగే పిఎం కిసాన్ డబ్బులు, ఇక్కడ చూడండి, పింఛని ప్లస్ పిఎం కిసాన్ డబ్బులు కలిపి డ్రా చేసుకున్న తర్వాత తనకు కేవలము 6,000 మాత్రమే లాంఛంగా అంటే లభించగా 6,000 మాత్రమే లభించగా బ్యాంకు స్టేట్మెంట్లో మాత్రము 6,050 రూపాయలు డ్రా అయినట్లు గుర్తించారు. అంటే ఇక్కడ 50 రూపాయలు ఏమైనట్టు? మనం ఎక్కడైతే మిన్నీ అంటాం కదా, అంటే తొందరగా మన బ్యాంక్ వెళ్ళాం, అక్కడ మనకు ఓపిక ఉండదు. అలాగే బ్యాంకు వాళ్ళు కూడా అవి కొత్తగా పెట్టిరు. బ్యాంకులో సర్వీస్ మంది ఎక్కువైతా ఉన్నారు, పబ్లిక్ రష్ అయిపోతూ ఉన్నదని మిన్నీ పాయింట్లు పెట్టడం ద్వారా ఇల్లు 6,000 రూపాయలు మిన్నీ పాయింట్కి వెళ్ళి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అక్కడ ఆయన డ్రా చేసింది ఎంత? 6,050 రూపాయలు డ్రా అయినట్లుగా గుర్తించారు. ఇక లాచాతండాకు చెందినటువంటి జాటోతల్ కృష్ణ అనే వృద్ధుడు కూడా తన వృద్ధాప్య పింఛన్లో ప్రతి నెల 20 రూపాయలు తక్కువగా వస్తున్నట్లు గుర్తించి బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా 50 రూపాయలు 20 రూపాయలు రోజుకు నెలకు ఎంత అవుతాయి? ఒక 10 మందికి 50 రూపాయలు తీసుకుంటే 500 అయిపోయాయి 10 మందికి. మరి మిన్నీ బ్యాంకులో మీరు ఒకసారి అంటే మిన్నీ మనీ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చూసుకోరి. మిన్నీ మనీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క లైన్లో ఉంటారు. లైన్లో పింఛన్లు తీసుకోనీకి, మోడీ పైసలు తీసుకోనీకి, ఇలాగా రైతులకు డబ్బులు తీసుకోనీకి, ఇంకా వేరే డబ్బులు తీసుకోనీకి, పర్సనల్ డబ్బులు తీసుకోనీకి, విదేశాల నుంచి పంపిన డబ్బులు తీసుకోనీకి. కానీ వీళ్ళు చేసే మోసాలు ఈ రకంగా ఉన్నాయి. బ్యాంకు స్టేట్మెంట్ తీస్తేనేమో వేరే రకంగా వెళ్తుంది, వీళ్ళేమో ఈ రకంగా కరెక్ట్గా 6,000 ఇవ్వమంటే 6,050 రూపాయలు 6,100 రూపాయలు డ్రా చేసి మనకు 6,000 చేతికి ఇవ్వడం జరుగుతూ ఉంది అని డైరెక్ట్గా బ్యాంకుల్లో కూడా వీళ్ళు కంప్లైంట్ చేసినటువంటి విధానం. ఇప్పుడు ఇక్కడ ఏమంటా ఉన్నారంటే ఈ ఆరోపణల పైన ఖమ్మం జిల్లా సిఎస్పి ఇన్ఛార్జ్ విక్రమ్ స్పందిస్తూ లబ్ధాల ఖాతా నుంచి డ్రా చేసిన మొత్తం పూర్తిగా వారికి చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు డబ్బులు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలిస్తే సమీపంలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్లో ఫిర్యాదు చేయాలని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చిండ్రు. ఎస్బీఐ కాదు, ఎస్బీఐ సంబంధించిన బ్యాంకు కాదు, చాలా బ్యాంకులకు మినీ బ్రాంచులు ఉన్నాయి. ప్రతి బ్రాంచ్కు అవి కాకుండా ఇంకా వేరే వేరే మినీ బ్రాంచులు ఉన్నాయి. ఏంది, మనం తంబు పెడితే ఆధార్ కార్డుకు తంబు పెడితే మనకు బ్యాంకులోకి మిన్నీ బ్యాంకులోకి కూడా పోకున్నా సరే మన ఊళ్ళల్లోనే మనీ పాయింట్ ఓపెన్ అయినాయి. వాళ్ళు కూడా అసలు ఎంత తీసుకుంటారు అనేది మనకు ఫోన్కు మెసేజ్ వస్తుంది.
మనము ఒక 6,000 ఇవ్వమన్నాం అనుకో, 6,000 అంటే 10,000 ఇవ్వమన్నాం, 10,000 100 రూపాయలు తీసిండా, 10,200 తీసిండా, మనకు మెసేజ్ వస్తుంది ఫోన్కు. కానీ మనం చదువుకోకపోతే మాత్రం మోసం జరుగుతుంది. ఇగో ఈ రకంగా జరుగుతున్న మోసాల మీద అసలే తెలంగాణ ప్రభుత్వం పింఛన్లు పెంచక 2,000 4,000 చేస్తా, 4,000 6,000 చేస్తా అని వాగ్దానాలు చేసినటువంటి రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం నయా పైసా కూడా పెంచకపోగా ఆ వచ్చిన పైసలకి వెళ్ళి అది మంటర్ శాస్త్రం ఉన్నది చూడు. నేను మొన్న కూడా చెప్పిన ఈ శాస్త్రాన్ని ఏంటంటే ఆకులే నాకుదామని ఒకటి వెళ్తే ఆ వెనుక మూతులు నాకేటోటి వెళ్ళాడు. ఎందుకంటే వీడు ఆకులు నాకిన తర్వాత ఆయన మూతికి అంటుతాయి కదా, అవి నేను నాకుతా అని. అంటే ఇంతటి దుర్మార్గాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల మీద ఈ యొక్క ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ ఇతర ఇంకా ఏ సంస్థలకైతే అధికారం ఉందో వాళ్ళు చర్యలు తీసుకోవాలి, ప్రజలకు మేలు జరగాలి. ఉన్న కాస్త ఆ కొంచెంలో కూడా ఆకులు నాకేటోని ఏమంట మూతులు నాకేటోళ్ళు మోపైరు కాబట్టి వాళ్ళను కూడా పట్టుకోవాలని ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ ఈ వీడియోను ముగిస్తా ఉన్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు. చాలామందికి ఎదురయ్యే ఉంటుంది ఈ సమస్య, కాబట్టి కామెంట్ అయితే పక్కా చేస్తారు. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.